నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా వీడియో ఏంటి అంటే హౌ టు మేక్ దున్న బిర్యానీ నా స్టైల్లో నేను ఎట్లా వండుతా అంటే వెజిటేరియన్ అన్నమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి, నా స్టైల్లో నేను ఎలా వండుతా, ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోండి. ట్రస్ట్ మీ, బాగుంటుంది. నేను ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా నేను చేయడం. సో లెట్స్ ఇక్కడ నుంచి మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే నాకు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. సో ఇందులో నేను పుదీనా, కొత్తిమీర, క్యారెట్, బీన్స్, ఆలు అండ్ ఆనియన్ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాష్ చేసుకొని ఒక బౌల్లో మనం పెరుగు అండ్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మనం కలుపుకొని పెట్టుకోవాలి. మేనేజ్ చేసుకోవాలి ఒక 5-10 మినిట్స్ అట్లా పక్కన. మీకు ఇష్టం ఉంటే మనం లెమన్ కూడా స్విచ్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను ఇట్లా కలుపుకోవాలి అని చెప్పి. యాక్చువల్లీ ఇది కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ. చికెన్తో చేసుకుంటారు, కానీ మనం వెజ్తోటి చేసుకుంటున్నాం. సో మనం అలా కలుపుకొని 5-10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇవ్వాలి. మనము ఏమి అందులో పెప్పర్ కానీ కారం, ఉప్పు ఏది వేసుకోవద్దు. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలి. దాని తర్వాత నేను సాజీరా వేసుకున్నా. సాజీరా కొంచెం మంచి స్మెల్ రావాలి, అంటే ఫ్రై కావాలి ఆయిల్లో. దాని తర్వాత నేను ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మర్చిపోయినా. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అది కొంచెం యాక్చువల్లీ మీకు ఇక్కడ చెప్పాలంటే నేను స్టవ్ ఆఫ్ చేసిన, ఎందుకంటే అది పోపు అనేది మాడిపోతుంది అని. ప్రీహీట్ అయిపోయింది బౌల్, సో అందుకే. ఇక్కడ మనం అది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది మంచి గోల్డెన్ కలర్ రావాలి. గోల్డిష్ కలర్ అట్లా వచ్చిన తర్వాత మనం పుదీనా, కొత్తిమీర ఏదైతే పెట్టుకున్నామో కడిగి అది అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి, అంటే స్మెల్ మనకు తెలియాలి ఇట్లా స్మెల్ అనేది. సో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్ అట్లా. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లనే రోస్ట్ చేయాలన్నమాట. దాని తర్వాత సాల్ట్ కొంచెం, అంటే సాల్ట్ మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం మీ తర్వాత కూడా ప్రాసెస్లో వేసుకుంటాం కాబట్టి. సో ఇది మంచి ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది మంచి పేస్ట్ అవ్వాలి, మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం దాంట్లో 2 టీ స్పూన్ గీ అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాకు సాజీరా, తర్వాత జీలకర్ర, తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను నేను దీంట్లో. మీకు స్పైసెస్ ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను మీడియం వేసుకున్నాను. తర్వాత లైక్ ఏంటి అంటే సేమ్ మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అది గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్. సో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ రావాలి. సో ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షన్. నేనైతే జీడిపప్పు వేసుకున్నాను. సో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట జీడిపప్పు. ఇష్టం, కొంతమంది ఉంటే మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ప్రాపర్ దొన్నె బిర్యానీ చేస్తున్నా కాబట్టి నేను ఎలా చేస్తున్నానో నేను అట్లనే మీకు చూపిస్తున్నా.
సో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అది గోల్డెన్ కలర్ రావాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో అలా కలుపుతూ ఉండాలి, ఫ్రై చేస్తూ ఉండాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అది స్మెల్ మంచిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోవాలి, పచ్చి వాసన అనేది. సో అంతలోపు కలుపుతూ ఉండాలి. ఏదైతే మనం కలిపెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ ఉందో అది అందులో వేసి కలుపుకోవాలి. బాగా టోస్ట్ చేయండి, బాగా కలుపుకోండి. సో అట్లా కలుపుకున్న తర్వాత 2 minutes అట్లా రెస్ట్ ఇవ్వాలి. దానికి లిడ్ పెట్టి క్లోజ్ చేసి 2 minutes అలా ఆర్ 5 minutes అలా ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత సో మనకి కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి, కారం అనేది మనం గరం మసాలాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకున్నా, సాల్ట్ కూడా కొంచెమే వేసుకున్నా, తగ్గితే మళ్ళీ వేసుకుందామని చెప్పి. సో నేను అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది పైకి ఇట్లా ఫ్లో అవ్వాలి. అప్పుడే మనం కారం, ఉప్పు అంతా వెజిటేబుల్స్కి పడుతుంది. సో దాని తర్వాత గరం మసాలా, కొంచెం ధనియాల మసాలా అండ్ జీరా పౌడర్, జీలకర్ర పొడి ఉంటే ఈ 3 వేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ ఏది ఉన్నా ఒకటి వేసుకోండి. నేనైతే నా దగ్గర ప్రజెంట్ గరం మసాలా ఉంది కాబట్టి గరం మసాలా వేసుకున్నా. దాని తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో అది ఆ పేస్ట్ని మనం అందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ట్రస్ట్ మీ, ఇది కర్ణాటక స్పెషల్ డిష్. అంటే కర్ణాటక దొన్నె బిర్యానీ నాన్ వెజ్తో తినుంటారు, కానీ వెజ్ తోటి మాత్రం ఎంత బాగుంటుందో నేనైతే ఒక 2-3 times నేను చేసుకొని తిన్నా, అందుకనే మీకు చూపిస్తున్నా. సో మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో, బాగుంటుంది. నేను చెప్పినట్టు చేయండి, సూపర్ ఉంటుంది. తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను కారం, ఉప్పు మళ్ళీ వేసుకుంటున్నా. ఇక మీ అడ్జస్ట్మెంట్ బట్టి మీకు ఎట్లా వీలైతే అట్లా వేసుకోండి. సో అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి, కర్డ్లో ఉన్న వాటర్ అనేది ఇంకిపోవాలి. అది 2 points మీరు గుర్తుపెట్టుకోండి, బాగా వస్తుంది బిర్యానీ. సో కలుపుతూ ఉండాలి, కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో మనం ఏదైతే నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, సో నేను యాక్చువల్లీ చిట్టి ముత్యాల రైస్తో చేయాలి, కానీ నాకు అది అవైలబుల్గా లేదు. సో మీ చిట్టి ముత్యాల రైస్ తోటి ఉంటే మీరు అది కూడా చేసుకోవచ్చు, దాంతో కూడా సేమ్ ప్రాసెస్. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను నార్మల్ రైస్ తోటి చేసిన. సో నేను 2 గ్లాస్ రైస్కి నేను ఇట్లా 3.5-4 అలా వాటర్ పోసుకున్నా. మీ రైస్ క్వాంటిటీ బట్టి మీకు యాక్చువల్లీ 1 glass రైస్కి 1.5 వాటర్ ఉంటాయి కదా, సో ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు వాటర్ పోసుకోండి. సో నేను ఫస్ట్ అయితే మీరు కంపల్సరీ పులావ్ చేసినా అని మీరు ఫస్ట్ రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 minutes. దాని తర్వాతనే ఆ మసాలా అనేది రైస్కి పట్టిన తర్వాతనే వాటర్ అనేది పోయండి. సో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో నేను అదే ప్రాసెస్ చేస్తున్నా, మీరు కూడా అట్లనే చేయండి. నేను మంచిగా
టోస్ట్ చేసుకున్న రైస్ని చేసుకున్న తర్వాత నేను 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నా. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది. తర్వాత మనకి వీలు కాదు. సో దాని తర్వాత ఇష్టం ఉంటే గీ వేసుకోండి పైన. బిర్యానీ ఫ్లేవర్ మీకు కావాలంటే బిర్యానీ మసాలా వేసుకోండి. నేను ప్రాపర్ దొన్న బిర్యానీ చూపిస్తున్నా కాబట్టి నేను వేయట్లేదు. సో మనం 15 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి. అంతే, ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ట్రస్ట్ చేసి నేను నమ్మి నేను చేసుకున్న టేస్ట్ బాగుంది కాబట్టి మీకు చూపిస్తున్నా నేను, మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని చెప్పి. సో అలా మనం రైస్ వేసుకొని కలుపుకొని 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉంచాలి, అదే బాయిల్ అవుతుంది. సో అంతే, ఇంట్లో వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను క్లిప్స్ యాడ్ చేస్తాను, అవుట్పుట్ వచ్చిన బిర్యానీ పిక్ అండ్ నా క్లిప్ యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.